టైం 1:23. ఇంకేమైనా బుకింగ్ వస్తే ఒక బుకింగ్ వస్తుంది ఇంకొకటి. ఇది 1 స్టాప్ ఉందంట, తీసేసుకున్నా. ఇది పెడుతుంది ఇది. ఓకే, ఇది ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ అంట. లాస్ట్ బుకింగ్ వచ్చేసి మనకు ఉస్మాన్ నగర్, సైబర్ వుడ్ బ్రిక్స్, ఉస్మాన్ నగర్. చలో, పికప్ పాయింట్ ఎంత డిస్టెన్స్ అంటే ఆడికైతే పోదన్నాడు అండి. ఫస్ట్ ఏవో బబుల్ షీట్లు ఉన్నాయంట, అవి మనం డెలివరీ కూడా చేయాలంట. 2 షీట్లు ఉంటాయంట, 2 బండలు 25 కిలోలు లోపట్నే ఉంటాయంట. ప్రతి డెలివరీ పాయింట్ దగ్గర ఒక్కొక్క షీట్ డెలివరీ చేయాలి. దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తా అంటున్నారు. లిఫ్ట్లో తీసుకుపోయి వేయాలంట. ఆమె ఎవరో మేడం ఉంటుందంట, ఆమె కూడా హెల్ప్ చేస్తుందంట 2 డెలివరీ పాయింట్లో. ఇక ఆడికి పోయి చూస్తాను, అదేదో నాకు అర్థమవుతాడు అనిపిస్తే ఒప్పుకుంటాను, లేకపోతే లైట్ తీసుకుంటాను. పికప్ పాయింట్కి అయితే పోతున్నా ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ పోతేనే తెలుస్తుంది మనకి. ఫోన్లో మాట్లాడితే ఏం అర్థం కాదు, ఫస్ట్ మెట్రోలు చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కాదు. చాలా ఆడికైతే పోదాం, పోయి ఏ మెట్రోలు ఉందో ఫస్ట్ చూసి అర్థం చేసుకొని సమాజ్ అయితే చేద్దాము, లేకపోతే లైట్ తీసుకుందాం. ఇక ఇక్కడ ఉంది మన పికప్ పాయింట్, ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన లోడు ఫస్ట్ పాయింట్కి అయితే పోతున్నాను. 16 కిలోమీటర్లు వచ్చింది ఫస్ట్ పాయింట్ మనకి. పర్లేదు, ఫోన్ ఉన్నాయి, అవి అలకైతే ఉంటాయి. ప్లస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారంట ఒక సైడ్ పట్టుకొని. చల్ పోదాం ఫస్ట్ పాయింట్కి. ఫస్ట్ పాయింట్ దగ్గరనే ఉంటారంట కస్టమర్లు కూడా, అక్కడ హెల్ప్ చేస్తారు. మళ్ళీ 2 పాయింట్ దగ్గర కూడా వాళ్ళే వస్తారంట. చలో రైట్ పోదాం. తెల్లాపూర్కి అయితే వచ్చేసిన. ఇది నల్గొండ తెల్లాపూర్ రోడ్. ఇది ఇంకో 2 కిలోమీటర్స్ చూపెడుతుంది ఇంటి నుంచి. ట్రాఫిక్ అయితే ఏమి ఎక్కువ తగలేదు ఇక్కడ. మధ్యాహ్నం 2 అవుతుంది కదా, ఈ టైం కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది, అందుకే స్పీడ్గా వచ్చేసాం. మనం వచ్చేసినాము ఫస్ట్ డ్రాప్ పాయింట్కి. ఈ రైట్ సైడ్ ఉన్న ఇల్లు అనుకుంటా. పక్క కాగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. పాయింట్ అయితే అయిపోయింది డెలివరీ. సెల్లార్లోనే ఉన్నాను. 2 పాయింట్కి పోవాలి. ఆ మేడం వస్తుందంట, ఆ మేడంని ఫాలో చేయమన్నారు. 2 పాయింట్ వచ్చేసి 3.8 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక నేనే పైన పోయి పెట్టొచ్చినా కదా, లిఫ్ట్ వేసుకొని పోయి. అంటే ఆ పట్టుకునేది ఆ మేడం వాష్రూమ్ కూడా పట్టుకున్నారు, కాకపోతే షూట్ చేయడానికి రాలేదు వీడియో అంతే. చలో 2 పాయింట్కి పోదాం నడవండి. మేము 2వ డ్రాప్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసినాము. ఎటు పోవాలి సీదా, ఇది మెయిన్ రోడ్డు, ఇట్లా వెళ్ళిపోవాలి లోపలి. ఈ బిల్డింగ్లు అనుకుంటా, ఈ బిల్డింగ్లు ఉన్నాయి కదా, వాటిలలో ఉండొచ్చు డెలివరీ. ఒక మేడం పోయింది స్కూటీ మీద ఆల్రెడీ. చాలా ఇదే బిల్డింగ్, గేట్ ఆడ ఉన్నది. ఎంట్రీ వేయించి తెలుసుగా, ఇట్లాంటి బిల్డింగ్లలో ఎంట్రీ నెత్తినొప్పి ఉంటుంది. మళ్ళీ డెలివరీ చేసేద్దాం లోపలికి పోయి. ఫైనలీ ఇది కూడా అయిపోయింది బుకింగ్.